స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాము. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలుస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము మత్తయి సువార్త అధ్యయనాలను ధ్యానిస్తూ అందులోని ఎన్నో విలువైన సత్యాలను నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో యేసు తన పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన ఒక నూతన ఆహ్వానాన్ని గూర్చిన విషయాలను గూర్చి తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు శాంతిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో యేసు పయనం కొనసాగుతుందని చూస్తాం. ప్రభువైన యేసు నైతిక సూత్రాలను బోధించాడు, అద్భుతాలు చేశాడు. తన వాదనలను చాటి చెప్పడానికి ఇశ్రాయేలు ప్రాంతమంతటికీ తన శిష్యులను పంపాడు. తద్వారా ఇప్పుడు వారికి లభించిన ఆదరణ ఎటువంటిది? ఆ విషయాన్ని నేను ఒక్క మాటలో చెబుతాను. అదేమిటంటే తిరస్కారం. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిచర్యలో ఈ అధ్యాయము ఒక కీలక మలుపుగా నిలుస్తుందని చెప్పాలి. 28 నుండి 30 వచనాల్లో ఆయన ఒక క్రొత్త సందేశాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తాం. రాజు యొక్క సన్నిధిని దృష్టిలో ఉంచుకొని ఇంతకుముందు ఇచ్చిన మారు మనసు సందేశం నుండి ఇది స్పష్టమైన మార్పును సూచిస్తుంది. ఇక మత్తయి సువార్త 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. తన శిష్యులను పంపిన పిమ్మట ఆయన స్వయంగా బయలుదేరాడు. ప్రజలకు దేవుని వాక్యాన్ని చేరవేయడము ఎంత ముఖ్యమో కదా ప్రియులారా. నేటి మన కాలంలో కూడా అది అంతే ముఖ్యమైనదిగా మనం గ్రహించాలి. ఇక యోహాను శిష్యులచే యేసు ప్రశ్నించబడిన వైనాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2-3 వచనములు. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనంలో బాప్టిస్మమిచ్చు యోహాను చెరసాలలో బంధించబడడాన్ని నమోదు చేయబడింది. కాబట్టి ఆయన కొంతకాలంగా చెరసాలలో ఉన్నాడు. కానీ ప్రభువైన యేసు కదలికలను గురించి ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారము అందుతూనే ఉంది. యోహాను శిష్యులు యేసును గమనిస్తూ ఆ విషయాలను యోహానుకు క్రమంగా నివేదిస్తున్నారు. తన చెరసాల తలుపులు ఏ క్షణమైనా తెరుచుకుంటాయని యోహాను ఒకవైపు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే యేసు వెంటనే సింహాసనాన్ని అధిష్ఠించి తన రాజ్యాన్ని స్థాపిస్తాడని అతడు నమ్ముతున్నాడు. ప్రియులారా, యోహాను అడిగిన ప్రశ్న చాలా సహేతుకమైనది. ఈ సమయానికి ఆ రాజు అనగా మెస్సియా అధికారాన్ని చేపట్టి ఉంటాడని నమ్మడానికి ఆయనకు తగినన్ని కారణాలు ఉంటున్నాయి. సింహాసనం వైపు ప్రభు ఇంత నెమ్మదిగా అడుగులు వేస్తుండడం చూసి ఆయన నిజంగానే ఆశ్చర్యానికి లోనయ్యాడు. యోహానుకు ప్రభు ఇచ్చిన సమాధానాన్ని గమనించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4 నుండి 6 వచనాలను మనం గమనిద్దాం. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. ఇక్కడ గమనించారా? యేసు ఇచ్చిన ఈ సమాధానము ఎంతో విశిష్టమైనది, అద్భుతమైనది కూడా. పాత నిబంధన గ్రంథము మెస్సియాకు ఉంటాయని పేర్కొన్న లక్షణాల వెలుగులో మాత్రమే దీనిని మనము అర్థం చేసుకోగలుగుతాం. ఇది యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4 నుండి 6 వచనాలకు ప్రత్యక్ష సూచనగా ఉంటున్నది. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును,
ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును, గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు వచ్చినప్పుడు అరణ్యంలో నీటి ఊటలు ఉబికి రాలేదు, ఎడారిలో కాలువల ప్రవాహాలు కూడా ఏర్పడలేదు. ఎందుకంటే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు తన రాజ్యాన్ని స్థాపించలేదు. అయితే ఆయన రాజు, ఆయన మెస్సియాకు ఉండాల్సిన అర్హతలను కలిగి ఉన్నాడు. ఆయన చెబుతున్నది కేవలం ఇంతే. యోహాను ఆ అర్హతలను గుర్తించగలడు. ఇక బాప్టిజం ఇచ్చి యోహానును యేసు ప్రశంసించిన వైనాన్ని మనం గమనిద్దాం. తర్వాతి వచనాల్లో ఎవరైనా యోహానును విమర్శించాలనుకుంటే ప్రభువైన యేసు ఆయనను సమర్థిస్తున్నట్లుగా చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఈలాగు చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడవెళ్ళితిరి అన్నట్లుగా ఇక్కడ యోహాను గాలికి ఊగే రెల్లు కాదు, ఆయనే రెల్లులను ఊపే గాలి వంటివాడు. ప్రియులారా, నేటి కాలంలో ప్రసంగ వేదిక అనగా పుల్పిట్ అత్యంత బలహీనంగా మారిపోయింది. ఎందుకంటే ప్రసంగికుణ్ణి ఇష్టపడని సభలో కూర్చున్న ఎవరో ఒకరికి అది లోబడి పనిచేస్తుంది, లేదా ఆ సందేశము సంఘములోని ఏదో ఒక నిర్దిష్ట వర్గానికి నచ్చేలా ప్రత్యేకంగా రూపొందించబడుతుంది. చాలా తరచుగా ప్రసంగ వేదిక అనేది గాలికి ఊగే రెల్లులా మారిపోతుంది. రెల్లులను ఊపే గాలి వంటి బాప్టిస్మమిచ్చు యోహానును బట్టి దేవునికి కృతజ్ఞతలు. మన ప్రభువు బాప్టిస్మమిచ్చు యోహానును గూర్చి తన ప్రశంసను కొనసాగిస్తున్నట్లుగా చూస్తాం. ఇక మత్తయి సువార్త 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు గదా. బాప్టిస్మమిచ్చు యోహాను కఠినమైన వ్యక్తిగా, ఒక కరుకైన వ్యక్తిగా ఉంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. అతడు ఒక ప్రవక్తే, అయితే అతడు ప్రవక్త కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం యొక్క నెరవేర్పుయే యోహాను అని ప్రభువు ఇక్కడ స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. ఆ వచనము ఇలా మనకు చెబుతుంది, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దూత యోహాను. ఇశ్రాయేలుకు మెస్సియాను పరిచయం చేయడానికి యోహాను ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి. ఈ విషయాన్ని మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 21 నుండి 23 వచనాల్లో కూడా గమనిస్తాం. ఇక మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. స్త్రీలు కనిన వారిలో బాప్టిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. కొన్నిసార్లు అబ్రహాము, మోషే లేదా దావీదులలో ఎవరు గొప్పవారు అనే ప్రశ్నపై మనము చర్చించుకోవడానికి ఇష్టపడతాం. గతంలో ఉన్న వారందరికంటే యోహాను గొప్పవాడని ఇక్కడ యేసు ప్రకటిస్తున్నాడు. కాబట్టి బాప్టిస్మమిచ్చు యోహానును మించిన వారు ఎవరు లేరని చెప్పవచ్చు. ఇక్కడ అయినను పరలోకములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అనే మాటను చూస్తాం. ప్రభువైన యేసు వచ్చినప్పుడు ఆయన బాప్టిస్మమిచ్చు యోహాను కంటే కూడా గొప్పవారైన ఒక సమూహాన్ని పిలవడం ప్రారంభించాడు. వారు ఎలా గొప్పవారు కాగలరు?
ఎందుకంటే వారు క్రీస్తులో ఉన్నారు కాబట్టి, ఆయన నీతిని ధరించి ఉన్నారు కాబట్టి. ఇక మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిద్దాం. బాప్టిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ప్రియులారా, ఈ వచనాన్ని మనము అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రస్తావించబడిన బలాత్కారము లేదా బలము అనేది అంతర్గతమైనది లేదా బాహ్యమైనది కావచ్చు. బయట నుండి వచ్చే దుష్ట శక్తులు దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి, అది నిజమే. కానీ హృదయపూర్వకంగా అంకితమైన వారు కూడా దానిలోకి చొచ్చుకుపోతారు. అంటే వారు లోపలికి రావాలని తీవ్రంగా కోరుకుంటున్నారు. వారిలో అవసరం మరియు నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు పాదాల మీద పడి, బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పినట్లు మనము ఇదివరకే చూసాం. ఇందులో ఈ 2 అంశాలు ఉంటున్నాయి. ఇక మత్తయి సువార్త 11వ అధ్యాయము 13 నుండి 15 వచనాల వరకు మనం గమనిద్దాం. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ నుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1లో వ్రాయబడినట్లుగా రాబోయే దూత గురించిన ప్రవచనాన్ని బాప్టిస్మమిచ్చు యోహాను ఇక్కడ నెరవేర్చాడు. అయితే మీలో ఒక ప్రశ్న తలెత్తవచ్చు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు క్రీస్తును అంగీకరించి ఉంటే ఆయన వెంటనే రాజ్యాన్ని స్థాపించి ఉండేవారా? మరియు బాప్టిస్మమిచ్చు యోహాను ఏలియా అయ్యేవాడా? దానికి సమాధానము అవును అని చెప్పవచ్చు. మీరు వెంటనే అది ఎలా సాధ్యమని అంటారు. దానికి నా దగ్గర ఉన్న ఒక సమాధానం ఏమిటంటే, నాకేమి తెలియదు. నాకు తెలిసింది ఏమైనా ఉందంటే ఇది యేసు చెప్పిన మాట, మరియు నేను వివరించలేని కార్యాలను ఆయన చేయగలడు. నిజానికి నేను వివరించలేని ఎన్నో కార్యాలను ఆయన చేస్తాడు. నేను వాటిని కేవలము అంగీకరిస్తాను అంతే. కొందరు ఇలా వాదిస్తారు, ఒకవేళ క్రీస్తు సిలువకు వెళ్ళి చనిపోవాలని ఉద్దేశిస్తే తనను తాను రాజుగా అర్పించుకోవడము ఆయన చేసిన ప్రతిపాదన నిజాయితీతో కూడినది కాదు అని. అయితే అది నిజాయితీతో కూడినదే. అయితే వారు పట్టుబడతారు. ఒకవేళ ఇశ్రాయేలీయులు యేసును తమ రాజుగా అంగీకరించి ఉంటే, అయితే అసలు విషయం ఏమిటంటే వారు ఆయనను అంగీకరించలేదు. మనము అనుకుంటున్నవి లేదా ఇక్కడ అడుగుతున్నవి ఒకవేళ అనే ప్రశ్నలు మాత్రమే. అయితే వాస్తవం ఏమిటంటే యూదులు ప్రభువును పూర్తిగా తిరస్కరించారు. సందేహాస్పదమైన ప్రశ్నలు అసలు లేని సమస్యలను సృష్టిస్తాయి. ఇక తర్వాతి 2 వచనాలు తీవ్రమైన వ్యంగ్యం మరియు హాస్యంతో నిండిన ప్రభువు ఉపమానాల్లో ఒకదానిని తెలియజేస్తాయి. ప్రభువు ఈ కథను బాధ పెట్టడానికి లేదా హాని చేయడానికి చెప్పలేదు, కానీ ఒక గొప్ప సత్యాన్ని వివరించడానికే చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 16, 17 వచనాలను మనం గమనిద్దాం. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియండి, మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడ రైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొన రైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. ఇది వీధుల్లో ఆడుకుంటున్న పిల్లల గుంపు యొక్క చిత్రం. ఒక గుంపు మనము అంత్యక్రియల ఆట ఆడుకుందాం అంటుంది. వారు కొంతసేపు అంత్యక్రియల ఆట ఆడుకుంటారు. త్వరలోనే దానితో విసిగిపోయి మనము పెళ్ళి ఆట ఆడుకుందాం అంటారు. త్వరలోనే వారు పెళ్ళి ఆట ఆడడంతో కూడా విసిగిపోతారు. వారు ఒక తీవ్రత నుండి మరొక తీవ్రతకు వెళ్తారు. వారు గారాబం చేయబడిన పిల్లలు. యేసు మాట్లాడుతున్న తరము అలాంటిదే, మరియు మన తరం కూడా అలాంటిదే. ఇక మత్తయి సువార్త 11వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిద్దాం. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. ప్రియులారా, యోహాను కఠినంగా నిష్ఠగా ఉండేవాడు, మరియు వారు అతనితో సౌకర్యంగా భావించలేదు. ఇక 19వ వచనాన్ని మనం గమనిద్దాం. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు
సుంకరులకును పాపులకును స్నేహితుడనని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. యేసు స్నేహపూర్వకంగా ఉండేవాడు. మరి ఆయన సంగతి ఏంటి? ఆయన తిండిపోతూ పాపులతో మరీ స్నేహంగా ఉంటాడు అని అన్నారు. వారు యోహానుతోనూ సంతోషించలేదు, యేసుతోనూ కూడా సంతోషించలేదు. కొంతమందిని మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వారిని సంతృప్తి పరచలేరు. అటువంటి వారిని గూర్చి మర్చిపోవడమే మీకు శ్రేయస్కరం. ఒక బోధకుడు కేవలము వేదికపై నిలబడి ఏకధాటిగా తన సందేశాన్ని వినిపిస్తాడని వారు అతన్ని ఇష్టపడరు. మరొక బోధకుడు భావోద్వేగంతో హావభావాలు ప్రదర్శిస్తూ వేదికను అనగా పుల్పిట్ను బలంగా చరుస్తూ బోధిస్తాడని వారు అతన్ని కూడా ఇష్టపడరు. లేదా ఒక బోధకుడు మరీ లోతైన విషయాలు చెబుతాడని అవి వారికి అర్థం కావని అతన్ని కూడా తిరస్కరిస్తారు. మరొక బోధకుడు మరీ సరళంగా చెబుతాడని అతన్ని కూడా వారు ఎంతమాత్రము ఇష్టపడరు. ఎవరు సంతృప్తి పరచలేని వ్యక్తులు ఎంతోమంది ఉంటున్నారు. మన ప్రభువు కాలంలోనూ ఇది నిస్సందేహంగా నిజమే. మారు మనసు నొందని పట్టణాలను యేసు తిరస్కరించిన వైనానిక గమనిద్దాం. ఇప్పుడు మనము ఒక గొప్ప మార్పును గమనించబోతున్నాం. యేసు రాజు అని గుర్తుంచుకోవాలి. ఆయన నైతిక సూత్రాలను బోధించాడు. అద్భుతాలు చేయడం ద్వారా తన అధికారానికి సంబంధించిన రుజువులను సమర్పించాడు. పరలోక రాజ్యము సమీపించిందని సువార్తను ప్రకటించాడు. తనను తాను ఈ లోకానికి పరిచయం చేసుకున్నాడు. కానీ ఆయన ప్రజలు మాత్రము ఆయనను తిరస్కరించారు. వారి తిరస్కారము కారణంగా ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. తత్ఫలితంగా ఆయన వారిని కూడా తిరస్కరించాడు. ఆయనే రాజు, రాజు మాటే ఎప్పుడు అంతిమమైనది. ఇక మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనాలను మనం గమనిద్దాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజిన, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. ప్రియులారా, కొరాజినా మరియు బెత్సయిదా అనేవి ప్రభువు తన ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న కపెర్నహూముకు సమీపంలో ఉత్తర దిశలో ఉన్నటువంటి నగరాలు. ఆయన ఈ ప్రాంతంలో అనేక అద్భుతాలు చేశాడు. వారు ఆయనను తిరస్కరించారు. ఇప్పుడు ఆయన వారిపై తీర్పు ప్రకటిస్తున్నాడు. 22వ వచనాన్ని మనం గమనిద్దాం. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. వెలుగు ఒక బాధ్యతను సృష్టిస్తుంది. ప్రభువు తూరు లేదా సీదోను నగరాల్లో ఎప్పుడు తన పరిచర్యను సాగించలేదు. అక్కడ ఆయనకు ప్రధాన కేంద్రం కూడా లేదు. కానీ ఆయన కొరాజీను మరియు బెత్సయిదా ప్రాంతాల్లో చాలా సమయం గడిపాడు. కాబట్టి ఆయన వారికి అనుగ్రహించిన ఆ వెలుగుకు సంబంధించి వారిని ఇప్పుడు బాధ్యులుగా పరిగణిస్తున్నాడు. దేవుని తీర్పు సమయంలో శిక్షలలోనే కాకుండా బహుమతులలో కూడా వివిధ స్థాయిలు ఉంటాయని నా అభిప్రాయం. మన ప్రస్తుత కాలంలో కూడా క్రీస్తును స్వీకరించే అద్భుతమైన అవకాశము లభించినప్పటికీ ఆయనకు విముఖత చూపిన వారు అనగా ఆయనను తిరస్కరించిన వారు ఎంతోమంది ఉంటున్నారు. వివరాల్లోకి వెళ్లకుండా నేను ఒక మాట చెప్తాను. సువార్తను ఎప్పుడూ వినకుండా ఏదో ఒక చిన్న ద్వీపంలో లేక అడవుల్లో నివసిస్తూ సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజించే వ్యక్తి విషయంలో దేవుడు ఏమి చేస్తాడో నాకు తెలియదు. కానీ ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా సంఘానికి వచ్చి కూర్చొని సువార్తను వింటూనే దానిని ఆచరణలో పెట్టడానికి ఏమీ చేయని వ్యక్తి విషయంలో దేవుడు ఏమి చేయబోతున్నాడో మాత్రము నాకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు ప్రభువు తన ప్రధాన కేంద్రమైన కపెర్నహూము గురించి ప్రస్తావిస్తున్నాడు. 23వ వచనాన్ని మనం గమనిద్దాం. కపెర్నహూమా, ఆకాశము మటునకు హెచ్చింపబడేదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలా చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. ప్రభువైన యేసు
తన ప్రధాన కేంద్రంగా తమ నగరాన్ని ఎంచుకోవడం వారికి ఎంత గొప్ప విశేషం. కానీ వారు ఆయనను తిరస్కరించారు. కపెర్నహూములో తాను చేసిన అద్భుతాలను ఆ దుష్ట నగరమైన సొదొమ గనక చూసి ఉంటే వారు తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఉండేవారని, తద్వారా తమపై వచ్చిన ఆ ఘోరమైన తీర్పుకు వారు గురి అయ్యేవారు కాదని ఇక్కడ ప్రభువైన యేసు చెబుతున్నాడు. ఇక 24వ వచనాన్ని మనం గమనిద్దాం. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నానెను. ప్రియులారా, ఇది అన్నిటికంటే కఠినమైన భాష. ఇది సౌమ్యుడైన యేసు పెదవుల నుండి వెలువడిందని గుర్తుంచుకోవాలి. ఆయన ఇక్కడ న్యాయాధిపతిగా మరియు రాజుగా మాట్లాడుతున్నాడు. ఈ బలమైన భాష మనల్ని మేల్కొలిపి శ్రద్ధగా వినేలా చేయాలి. మన ఆధునిక సంఘాల్లో ఒకదానిలో సంఘ పెద్దగా అధికారిగా ఉంటూ బైబిలు కలిగి ఉండి కూడా క్రీస్తును రక్షకునిగా నిజంగా అంగీకరించకుండా ఉండడం కంటే సువార్త వినకుండా అడవిలో లేదా దట్టమైన అరణ్యంలో చీకటిలో ఒక అనామక వ్యక్తిగా ఉండడమే నాకు ఎంతో ఇష్టం. సొదొమ గొమొర్రా నగరాలు అత్యంత దుష్టమైన ప్రదేశాలైనప్పటికీ యేసు సందేశాన్ని విని ఆయనను తిరస్కరించిన నగరాల కంటే తీర్పు దినమున వాటి పరిస్థితి కొంతవరకు సహించదగినదిగా ఉంటుంది. ఇక మత్తయి సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలను మనం గమనిద్దాం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. ఆకాశమునకు ప్రభువు అనే పదబంధము మిమ్మల్ని ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనానికి తీసుకొని వెళ్తుంది. అక్కడ దేవుడు ఈ పేరుతోనే పిలువబడ్డాడు. ఆయన ఆకాశమునకును భూమికిని ప్రభువు. అనేక జ్ఞానులు ఈ సత్యాన్ని ఎన్నడూ నేర్చుకోరు. కానీ అనేక మంది పసిపిల్లలు దీనిని అర్థం చేసుకుంటారు. మీరు చెప్పేది పిల్లలకు అర్థమయ్యేలా బోధిస్తే పెద్దలకు కూడా అర్థమవుతుందని మీరు దాదాపు ఖచ్చితంగా ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు పిల్లలు అర్థం చేసుకుంటారు, పెద్దలు గ్రహించలేరు. ఇక 27వ వచనాన్ని మనం గమనిద్దాం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుణ్ణి ఎరగడు, కుమారుడుగాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. దీనినే మరొక విధంగా చెప్పాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో పేర్కొనబడిన విధంగా నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని అర్థం. ఇక యేసు వ్యక్తులకు ఇస్తున్న క్రొత్త ఆహ్వానాన్ని గురించి మనం గమనిద్దాం. ఈ వచనాలు ప్రభు సందేశంలో ఒక స్పష్టమైన విరామానికి మరియు మార్పుకు మనల్ని తీసుకుని వస్తాయి. ఈ సమయం వరకు ప్రభువు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది అని బోధించాడు. ఆయన తన అర్హతలను సమర్పించుకున్నప్పటికీ మెస్సియాగా తిరస్కరించబడ్డాడు. పైన పేర్కొన్న ఈ నగరాలు యెరూషలేముతో పాటు ఆయనకు వెన్నుచూపాయి. ప్రభు ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం వైపు తన వీపు తిప్పుకుంటున్నాడు. వారికి ఇకపై రాజ్యాన్ని చూపించడం లేదు. ఆయన సిలువ వైపు ప్రయాణిస్తున్నాడు మరియు ఆయన ఆహ్వానము వ్యక్తిగతమైనది. ఇక ఆయన మాటల్లోనే విందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వచనాలను మనం గమనిద్దాం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రియులరా, ఈ అధ్యాయంలో దీనికి ముందున్న దానికి ఈ భాష ఎంతో భిన్నంగా ఉంటున్నది. ఇది మంచు తుఫాను నుండి బయటపడి వసంతకాలపు వెచ్చదనంలోకి వచ్చినట్లు, పెనుగాలి నుండి ప్రశాంతతలోకి వచ్చినట్టు,
చీకటి నుండి వెలుగులోకి వెళ్ళినట్లుగా ఉంటున్నది. ఇది యేసు నుండి వచ్చిన ఒక క్రొత్త సందేశం. ఆయన సామూహిక దేశం నుండి వ్యక్తి వైపు తన దృష్టిని సారిస్తున్నాడు. ఇది ఇకపై ఒక రాజ్యం గురించిన జాతీయ ప్రకటన కాదు, కానీ రక్షణ యొక్క విశ్రాంతిని కనుగొనడానికి ఒక వ్యక్తిగత ఆహ్వానంగా ఉంటున్నది. ఇక్కడ నేను మీకు విశ్రాంతి కలగజేతును అనగా అక్షరాల నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని అర్థం. ఆయన భారము మోయిచున్నా అని చెప్పినప్పుడు పాప భారముతో బాధపడడాన్ని సూచిస్తున్నాడు. నా ప్రియ స్నేహితుడా, పాపము నీవు మోయలేనంత భారమైనది. నీ పాప భారాన్ని మోయడానికి ప్రయత్నిస్తే నీకు నీవే నిజంగా నీ ఆత్మలో కృషించిపోతావు. ఆ భారాన్ని ఉంచడానికి ప్రపంచంలో ఉన్న ఏకైక స్థలము క్రీస్తు శిలువ మాత్రమే. ఆయన దానిని నీ కోసం భరించాడు. మరియు నీ పాప భారాన్ని ఆయన వద్దకు తీసుకురమ్మని ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. శిలువపై ఆయన నీ పాప భారాన్ని మోసాడు కాబట్టి ఆయన నిన్ను క్షమిస్తాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అనేది యేసుక్రీస్తు ద్వారా పాపికి కలిగే రక్షణను సూచిస్తుంది. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అనేది విశ్వాసి యొక్క ఆచరణాత్మక పవిత్రీకరణను సూచిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు అనుగ్రహించే ఒక విశ్రాంతి ఉంది. అది విమోచన ద్వారా లభించే విశ్రాంతి. అలాగే విశ్వాసి అనుభవించే మరొక విశ్రాంతి కూడా ఉంటున్నది. అది క్రీస్తు పట్ల సంపూర్ణ అంకిత భావము మరియు సమర్పణ ద్వారా లభిస్తుంది. మీరు క్రీస్తుకు అంకితమై ఉన్నట్లయితే ఇతరుల గుర్తింపు కోసము మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే పదవి లేదా హోదా కోసము మీరు ఎవరితోనూ పోటీ పడాల్సిన పని లేదు. మీరు క్రీస్తుకు అంకితమై ఉంటే దాని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఆయనతో జత కట్టబడినప్పుడు ఆయన మిమ్మల్ని ఎక్కడ ఉండమంటాడో సరిగ్గా అక్కడే ఉంచుతాడు. ఆ విధంగా ఉండడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అనే మాటలో భారము అంటే ఏమిటి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అనే మాటలో భారము అంటే ఏమిటి? 1. కుటుంబ భారం, 2. పని భారం, 3. పాప భారం. ప్రియమిత్రులారా, మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మరియు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీ ప్రార్థన మనవులను తెలిపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.